బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న 3 దశాబ్దాల పాటు మావోయిస్ట్ ఉద్యమాన్ని శాసించిన అగ్రనేత గణపతి లొంగుబాటుకు రంగం సిద్ధమైందా? అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. నేపాల్ నుంచి నేరుగా దేశ రాజధానికి గణపతి చేరుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు డీజీపీ శివధర్ రెడ్డి, ఎస్ఐబీ చీఫ్ సుమతి ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఈ లొంగుబాటు వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. కరీంనగర్ జిల్లా బీర్పూర్ స్వస్థలమైన ముప్పల లక్ష్మణరావు అలియాస్ గణపతి మావోయిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శిగా దశాబ్దాల పాటు అడవినేలారు. ఇక 2018లో అనారోగ్య కారణాలతో పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్న ఆయన ప్రస్తుతం తీవ్రమైన వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మార్చి 31లోగా కూడా మావోయిస్టులందరూ కూడా లొంగిపోవాలంటూ కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే అగ్రనేతల మావోయిస్టులో ఉన్న అగ్రనేతలందరూ కూడా లొంగిపోతున్నారు. మరి ఇప్పుడు గణపతి కూడా లొంగుబాటుకు రంగం సిద్ధమవుతుందంటే అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ప్రస్తుతం ఇప్పటికే మావోయిస్టులో అగ్రనేతలందరూ కూడా లొంగిపోవడాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మన గణపతి కూడా లొంగిపోయే అవకాశం ఉందనుకోవచ్చా? మావోయిస్టు నేత గణపతి గురించి ఇప్పుడు తీవ్రమైన ప్రచారం అయితే జోరుగా కొనసాగుతోంది. మావోయిస్టు నేత గణపతి లొంగిపోయారు అనేది ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ముందు గణపతి లొంగిపోయారు. ఆయన తీసుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అలాగే డీజీపీ శివధర్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. భేటీ అయిన సందర్భంగా దీని గురించి ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మరోవైపు శివధర్ రెడ్డి, ఎస్ఐబి ఐసీ సుమతి, ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ విజయ్ కుమార్ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. గత 3 దశాబ్దాలుగా కూడా మావోయిస్టు నేతగా కొనసాగుతున్న గణపతి మీద దాదాపు 2 కోట్ల వరకు రివార్డు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆపరేషన్స్ నిర్వహించి దేశవ్యాప్తంగా నక్సలిజాన్ని రూపుమాపాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పిలుపునిచ్చే నేపథ్యంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా మావోయిస్టుల ఏరువేత కార్యక్రమాన్ని చేపట్టింది. కొంతమంది వచ్చి ప్రాణభయంతో లొంగిపోతున్నారు. మరికొంతమంది జనజీవన స్రవంతో కలిసేందుకు వారికి ఆర్థిక సహకారం కూడా అందించాలంటూ కూడా ఇటు ప్రభుత్వాల ముందుకు వచ్చి లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2026 మార్చి 31 లోపు మొత్తం దేశవ్యాప్తంగా నక్సలిజం మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దాలనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే రాష్ట్రాలందరికీ కూడా పిలుపునిచ్చి ఇటు అన్ని రాష్ట్రాల డీజీపీలతో పలుమార్లు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సమావేశాలను ఏర్పాటు చేశారు. వారందరూ కూడా జనజీవన స్రవంతిలో కలవడం ద్వారా వారికి కావాల్సిన అన్ని వనరులను సమకూరుస్తాము, ఇల్లు కానీ వారికి కావాల్సిన ఆర్థిక సాయం అంతా కూడా సమకూరుస్తామనేది కూడా కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చింది. దానిలో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా వచ్చి లొంగిపోతున్నారు. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, మరి కొంతమంది ప్రాణభయంతోనూ వృద్ధాప్య సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారందరూ కూడా వచ్చి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ఇటు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో వచ్చి లొంగిపోతున్నారు. వారందరి మీద ఉన్న రివార్డు కూడా తిరిగి వారికే ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఇక నక్సల్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు మావోయిస్టు నేత అగ్రనేత గణపతి. ఇక విస్తృతంగా సాగుతున్న గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు లొంగుబాటు ప్రచారం సంబంధించి ఇప్పుడు ఏం జరగబోతోంది, లొంగిపోయారా లేదా అనేది కూడా చూడాల్సింది. ఢిల్లీలో గణపతి లొంగిపోయాడనే ప్రచారం అయితే జోరుగా చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే తెలంగాణ పోలీసులు ఉన్నతాధికారులు ఢిల్లీలో ఉన్నారు. వారంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర హోంమంత్రి మీనాబాగ్ లో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసానికి వెళ్లి చర్చలు జరుపుతున్నారు. అంటే ఆయన లొంగిపోయాడు కాబట్టి ఆ సమాచారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఇచ్చి ఇక్కడ నుంచి వారికి అప్పగిస్తారా, లేకపోతే ఇక్కడ నుంచి తెలంగాణకు ఈ గణపతిని తరలిస్తారనేది కూడా చూడాల్సింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా మరి కాసేపట్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారు 5 దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేశారు గణపతి. అయితే గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు లొంగిపోయాడా, లొంగుబాటుకు సంబంధించి ఏం జరుగుతోంది అనేది కూడా ఇప్పుడు
తీవ్రమైన చర్చ తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతుంది. అయితే నేపాల్లో ఇప్పటి వరకు ఆయన తలదాచుకున్నారు. లొంగిపాటికి సంబంధించి చర్చలు జరిపిన తర్వాత నేపాల్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఇటు డీజీపీ కూడా ఇక్కడ ఉన్నారు, ఎస్ఐబి కూడా చీఫ్ కూడా ఐజీ కూడా ఇక్కడ ఉన్నారు, సుమతి ఇంటెలిజెన్స్ మొత్తం అందరూ కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా కలిశారు, లొంగిపోతానని చెప్పారు అనేది కూడా ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి దీనికి సంబంధించి గణపతి లొంగిపాటికి సంబంధించి కానీ ఇప్పటి వరకు ఎంతమంది మావోయిస్టులు లొంగిపోయారు, ఎప్పటి వరకు దీనికి సంబంధించి ఒక పులి స్టాప్ పడబోతుంది అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి వారి బృందం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో వివరించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అనారోగ్యంతో 2018లో సంబాల కేశవరావుకు బాధ్యతలు అప్పగించారు గణపతిపై దేశంలోని 12 రాష్ట్రాల్లో చాలా కేసులు కూడా నమోదయ్యాయి. ఈ మావోయిస్టు కొన్న గణపతి పైన అనేక కేసులు ఉన్నాయి, అనేక సార్లు దాడులు చేసిన నేపథ్యంలో ఈ మావోయిస్టు కమిటీకి కూడా అగ్రనేతగా వ్యవహరించిన నేపథ్యంలో పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక చోట్ల దాడులు కూడా చేసిన నేపథ్యంలోనే ఆయన పైన అనేక కేసులు కూడా నమోదైనట్టు తెలుస్తోంది. ఇక గణపతి ఆ తర్వాత దండకారణ్యానికి ఆయన పైన కేసులు నమోదవడం, అనారోగ్య సమస్యలు పాల్గొనడంతో వేరే వారికి బాధ్యత అప్పగించారు. ఆ తర్వాత అరణ్యానికి అడవులకే పరిమితమయ్యారు ఆయన. తర్వాత 2024 జూలై ఆగస్టు మధ్య అబూస్బడ్ అడవుల్లో గణపతి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పాలిట్ బ్యూరో కేంద్ర కమిటీ సభ్యులతో భేటీ అనంతరం గణపతి నేపాల్ కు వెళ్లారనేది మొదటగా ప్రచారం అయితే జరిగింది. ఆయన నేపాల్లో ఉన్నారా ఇంకా వేరే ఎక్కడైనా ఉండి అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చారనేది కూడా తెలియాల్సింది. ఏదేమైనప్పటికీ కూడా దేశవ్యాప్తంగా నక్సలిజాన్ని రూపుమాపాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దానిలో భాగంగానే రాష్ట్రాలను సమన్వయం చేసుకుని ఇటు రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే నక్సలిజ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా జల్లెడ పట్టి వివిధ పేర్లతో ఆపరేషన్ కగార్ కానీ ఇతర పేర్లతో వాటిని అందరినీ కూడా ఈ నక్సలిజాన్ని రూపుమాపాలనేది కూడా ప్రధాని చెప్తున్నారు. ఎక్కడికొక్కడ ఈ వచ్చిన నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీతో మావోయిస్టులు ఎక్కడ ఉన్నారని కూడా కనుక్కునే వారిపై అటాక్ చేయడం, అటాక్ లో భాగంగా అనేక మంది మావోయిస్టులు చనిపోతున్నారు. ఇటు మావోయిస్టుల కాల్పులు కూడా ఇటు పోలీసులు కానీ భద్రతా బలగాలు కూడా కొంతమంది చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని అంతటి కూడా మొత్తం అందరూ కూడా అనేక మంది భయపడుతున్నారు. కొంతమంది వృద్ధాప్య సమస్యలు, కొంతమంది భయపడి ప్రాణాలు కోల్పోవడం కన్నా జనజీవన సమస్యలు కలవడం బెటర్, ఇప్పటివరకు చేసింది చాలు అనుకుంటా వారందరూ కూడా అనుకుంటూ వారంతా కూడా భావిస్తున్నారు. దానిలో భాగంగా అంటే వారు లొంగిపోకపోయినప్పటికీ కూడా ఒక డెడ్ లైన్ అనేది కేంద్ర ప్రభుత్వం పెట్టింది కాబట్టి ఆ డెడ్ లైన్ లోగా అయితే లొంగిపోవడం లేదా ప్రాణాలు కోల్పోవడం ఈ రెండే వారి ముందు ఉంది కాబట్టి లొంగిపోవడానికే ఎక్కువగా అందరూ మొగ్గు చూపుతున్నారు. అంటే నక్సలిజం ఇక ముందు కొనసాగే అవకాశం ఉండదు అనేది కూడా అందరూ భావించారు కాబట్టి అందరూ లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటు మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్, ఒడిశా, ఇతర రాష్ట్రాలు, తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రభావిత ప్రాంతాల అడవుల్లో నివసిస్తున్న ఈ మావోయిస్టులు ఎవరైతున్నారో వారందరూ కూడా వచ్చి లొంగిపోతున్నారు. ఇప్పటికే అనేక మంది ఇప్పటి వరకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా ప్రాణాలు కోల్పోవడం కన్నా వెళ్ళి మర్యాదపూర్వకంగా లొంగిపోవడం ద్వారా కొంత మర్యాద దక్కుతుంది అనేది కూడా ప్రధానంగా వారందరూ కూడా భావిస్తున్నారు. దానిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ముందు ఈరోజు లొంగిపోయారు అనే ప్రచారం జరుగుతుంది. కానీ దానికి సంబంధించి ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. ఇంకా ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గణపతి లొంగుబాటు దిశగా కూడా కొన్ని కథలో గతంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే త్వరలోనే గణపతి లొంగిపోతారు అనేది డీసీపీ కూడా వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి కూడా గణపతితో చర్చలు జరుపుతున్నారు. అంటే ఏదైతే పదవి చీఫ్ నుంచి తప్పుకున్న తర్వాత మావోయిస్ట్ అగ్రనేతగా అనారోగ్య సమస్యలు అతను తప్పుకోవడం, వేరే వారికి ఇవ్వడం, తర్వాత ఆయన పేరు కేసులు ఉండడం, ఈ అడవుల్లోకి పరిమితం కావడం, అక్కడి నుంచి నేపాల్కు వెళ్లిపోయారు అనేది ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్ట్ ఏరియాకి సంబంధించి కార్యక్రమాలు కొనసాగుతున్న సందర్భంలో డీజీపీ కూడా త్వరలోనే గణపతి కూడా లొంగిపోతారు, మావోయిజం పూర్తిగా నిర్మూలిస్తాం తెలంగాణలో కూడా ఆయన తెలిపిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా చర్చలు జరుపుతున్నారు. చర్చలన్నీ కూడా సఫలమైనట్టు తెలుస్తుంది. ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా కరిగుట్టలో కానీ ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే మావోయిస్టులు నక్కి ఉన్నారో అక్కడ వారందరికీ కూడా ముందుగా సామరస్యపూర్వకంగా చెప్పడం, లొంగిపోవాలని, లేని పక్షంలో వాళ్ళంతా ఎదురు తిరిగిన నేపథ్యంలో ఎన్కౌంటర్ చేయడం ఇదంతా కూడా జరుగుతూ వస్తుంది. దేశవ్యాప్తంగా ఇటు తెలంగాణలో కూడా మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అంటే ఆయన దగ్గరే హోంశాఖ కూడా ఉంది కాబట్టి ఆయన ఆధ్వర్యంలో డీజీపీ కానీ ఇటు ఇతర ఇంటెలిజెన్స్ అధికారులందరూ కూడా వెళ్లి అమిత్ షాతో చర్చించారు. దీనికి సంబంధించి గణపతికి సంబంధించి కానీ ఇంకా ఎవరెవరు ఉన్నారు వారందరికి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరైనా ఉన్నారా, తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా ఎవరున్నారు, దానికి సంబంధించి మరోవైపు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, మావోయిస్టులు ఎంతమంది లొంగిపోయారు, ఎంతమంది హతమయ్యారు అనే అంశాలపై కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సీఎం రేవంత్ రెడ్డికి పలు వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే దాదాపు 50 సంవత్సరాలుగా మావోయిస్టుగా కొనసాగుతున్న ఆయన ఇప్పుడు అనారోగ్య సమస్యల వల్ల 2018 నుంచి
కీలక బాధ్యతలు తప్పుకోవడం, తర్వాత లొంగిపాటుకు సంబంధించి చర్చలు జరపడం, ఇటు శివధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి ఆయనతో చర్చలు జరిపారనేది ప్రధానంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన నేపాల్ నుంచి నేరుగా ఢిల్లీ వచ్చారు అనేది కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు నిజంగానే రేవంత్ రెడ్డి ముందు లొంగిపోయారా, లేక లొంగిపోతానని ఏమైనా మాట ఇచ్చారా? ఒకవేళ లొంగిపోతానని కనుక సమాచారం ఇస్తే ఆ సమాచారం అనేది కూడా ఆయన దగ్గర నుంచి తీసుకున్న సమాచారం కానీ ఆయన లొంగిపోయారనే అంశాలకు సంబంధించి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అందరూ వారి బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించనున్నారు. కొద్దిసేపటి క్రితం దాదాపు 10 నిమిషాల క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. కాబట్టి దీనికి సంబంధించి ప్రధానంగా నక్సలిజంకి సంబంధించి మరోవైపు డెడ్ లైన్ అనేది కూడా కంప్లీట్ కాబోతోంది. ఈ నెలాఖరులోపు దేశవ్యాప్తంగా నక్సలిజం కంప్లీట్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైతే ప్రాణాలుతున్నారో వారు అందరూ కూడా లొంగిపోవాల్సిన పరిస్థితి, లొంగిపోకపోతే ప్రాణాలు కోల్పోవాల్సింది అనేది కూడా ప్రధానంగా ఒక డెడ్ లైన్ కూడా ఇచ్చిన నేపథ్యంలో వారందరూ కూడా భారీ సంఖ్యలో వచ్చి లొంగిపోతున్నారు. ఇటు మహారాష్ట్రలో కానీ, ఇటు తెలంగాణలో కానీ, ఇతర రాష్ట్రాల్లో కూడా లొంగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు గణపతి కూడా లొంగిపోతున్నారు. అంటే వృద్ధాప్య సమస్యలు ఎదురవుతున్నాయి. వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉండి మావోయిస్ట్ నేతగా ఉండి కూడా చేసేదేమీ లేదు కాబట్టి కుటుంబ సభ్యుల సూచన మేరకు ఇటు ప్రభుత్వం డీజీపీ శివధర్ రెడ్డి చేసిన ఆయనతో సంప్రదించిన నేపథ్యంలో ఆయన లొంగిపోవడానికి మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే లొంగిపోవడానికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర హోంశాఖకు సమాచారం ఇవ్వడం, తర్వాత ఫర్దర్ గా తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంశాఖ మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. ప్రస్తుతం గణపతి మీద ఎంత రివార్డ్ ఉంది? అలానే తెలంగాణ ప్రభుత్వం దగ్గర దాదాపు చాలా మంది మావోయిస్ట్ అగ్రనేతలు అందరూ కూడా లొంగిపోతున్నారు. అలానే గణపతి ఒకవేళ లొంగిపోతే గణపతితో పాటు ఎవరెవరు లొంగిపోయే అవకాశాలు ఉందనుకోవచ్చు? ఆయనతో పాటు ఉన్న దళం ఏదైతే ఉందో ఆ దళం సంబంధించిన సభ్యులందరూ కూడా డెఫినెట్ గా లొంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే డెడ్ లైన్ ప్రకారం గత సంవత్సరం 2 సంవత్సరాల కాలంగా మావోయిస్టుల ఏరువేత కార్యక్రమం కొనసాగుతుంది. దాంట్లో ప్రాణాలు కోల్పోవడమా, లొంగిపోవడమా, ఇదే రెండే వారి ముందున్న ఆప్షన్లు. ఒకటి లొంగిపోవడం, లొంగిపోతే మాత్రం ప్రాణాలతో బ్రతికుంటారు. లేని పక్షంలో ఎట్లయినా కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక రివార్డుకు సంబంధించి ఇటు గణపతి పైన దాదాపు 1 కోటి నుంచి 2.5 కోట్ల వరకు కూడా రివార్డు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ రివార్డుకు సంబంధించి గతంలో కొన్ని నిబంధనల ప్రకారం ఇచ్చిన రివార్డు అనేది వారికే ఇస్తారా అనే కొంత ప్రచారం కూడా జరుగుతోంది. ఎవరి పేద ఎంత రివార్డు ఉంది, దాంట్లో కొంత పర్సెంటేజ్ ఇస్తారా, లేకపోతే వారికి ప్రకటించినంత ఇస్తారా, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఇంకా అధికారికంగా తెలియాల్సింది. అంటే ఇప్పటి వరకు లొంగిపోయిన మావోయిస్టులకు అటువంటి ఏమైనా ఆర్థిక సహకారం అందించిందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ ఇప్పుడు గణపతి అనే వ్యక్తి 50 సంవత్సరాలుగా అతని ఇటీవల ఆయన సోదరుడు కూడా ఈ ఒక పిలిపించారు, త్వరగా లొంగిపోవాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు వృద్ధాప్యం పైబడ్డం కానీ, అనారోగ్య సమస్యలు, మరోవైపు అంటే ప్రధానంగా ఒక డెడ్ లైన్ పెట్టిన నేపథ్యంలో డెఫినెట్ గా అందరూ కూడా వచ్చి లొంగిపోవాల్సిందే. లొంగిపోవడం మినహా వారి దగ్గర ఆప్షన్ లేదు కాబట్టి ఎదురు తిరిగితే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా లొంగిపోవడానికి మొగ్గు చూపుతున్నారు. మొండు పట్టి వేసి లొంగిపోకుండా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అడవులు నెక్కి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్న అత్యాధునిక టెక్నాలజీ ద్వారా వారందరినీ గుర్తించి మట్టుబెట్టే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దానిలో భాగంగానే గణపతి లొంగిపోయారు అనే ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. దానికి సంబంధించి చర్చించేందుకే సీఎం రేవంత్ రెడ్డి అండ్ బృందం ప్రధాని ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. వినయ్. రైట్ శివ, థాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.